హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజన క్రియేటర్ వ్లాగ్స్. ఈరోజైతే నేను మామిడికాయ పప్పు చేయబోతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏంటంటే అందరూ నన్ను కెమెరా కెమెరా ముందరికి రమ్మంటున్నాను. ఫైనల్గా అయితే నేను కెమెరా ముందరికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజైతే వంట ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఈరోజైతే నేను మామిడికాయ పప్పు చేయాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మామిడికాయ పప్పుకి మొదటగా మనం కందిపప్పు నానబెట్టుకున్నది వేసుకోవాలి ఫ్రెండ్స్. మామిడికాయలు ఫ్రెండ్స్, మామిడికాయలు వేసేసుకోవాలి. నేను ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను. ఇది చాలా పులుపుగా ఉంది, అందుకే నేను చిన్నది తీసుకున్నాను. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత టమాటోస్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 1 టమాటో వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. కొద్దిగా నేను సాంబార్ పౌడర్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ సాంబార్ పౌడర్ వేస్తే. ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను కరివేపాకు వేసేసుకున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ చూపించలేదు, సారీ. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఉడకడానికి కొద్దిగా వాటర్ పోయాలి. ఇప్పుడు వాటర్ పోసాం కదా ఫ్రెండ్స్, మంచిగా ఇలా మిక్స్ చేసేసుకొని మనము ఇప్పుడు కుక్కర్ది లిడ్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. నేను కావాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే పప్పు ఉడుకుతున్నది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ములక్కాడలు కూడా వేద్దాం అనుకుంటున్నాను. దానికోసమని నేను ములక్కాడలు ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. వేరుగా దీన్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మనము దీన్ని ఉడికించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని వాటర్ పోసేద్దాం ఫ్రెండ్స్. ఇది మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కొద్దిగా ఇందులో పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్, 1 చిటికెడు. అండ్ కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుంటే దాంట్లో టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదైతే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉడికిందో. వావ్, నైస్ ఫ్రెండ్స్, చాలా బాగా ఉడికింది. దీన్ని ఇప్పుడు మనం రుబ్బుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దీన్ని ఇలా మంచిగా రుబ్బేసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా రుబ్బుకున్న తర్వాత దీంట్లో మనము ఉడకబెట్టుకుంటున్న ములక్కాడలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రుబ్బిన తర్వాత మనం ఇప్పుడు ఉడికించుకున్న ములక్కాడలు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ములక్కాడలు ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు అందులోకి వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా అందులోకి ములక్కాడలు వేసేసుకొని మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం పప్పులో ఉప్పు వేసుకోలేదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా 1 స్పూన్ వేస్తున్నాను నేను. ఉప్పు వేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా దీన్ని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. ఇప్పుడు పోపుకు సంబంధించి చూద్దాం ఫ్రెండ్స్. మనం పోపు రెడీ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పోపు పెట్టుకోవాలనుకున్నాం కదా సార్. పోపుకి అయితే మనం ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పోపుకి ఆయిల్ పోసుకున్నాం కదా. ముందుగా మనం ఆవాలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఆవాలు వేగుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ మంచిగా. ఫ్రెండ్స్ అవి ఎండుమిరపకాయలు వేగుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు జీరా వేసుకోవాలి. యాక్చువల్లీ జీరా ముందు వేయకూడదు ఫ్రెండ్స్, మాడిపోతాయి. అందుకని నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు మనం ఇంగు వేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ పోపు వేగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దాంట్లో పోసుకుందాం ఫ్రెండ్స్ పోపుని. పోసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కలిపేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మామిడికాయ ములక్కాడ పప్పు చారు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రెడీ టు టేస్ట్.